హలో స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ వెరీ 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 గుడ్ న్యూస్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను కూడా మన ఛానల్ తరపున చాలాసార్లు మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నాను, అలాగే గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేవి తీసేయండి. ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ వల్ల స్టూడెంట్స్కే అన్యాయం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఫీజిబుల్గా లేదు. అలాగే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనుకుంటా అంటారు, కానీ రూల్స్ ప్రకారం వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ కూడా ఆప్షన్ సర్చ్లో పెట్టాలి. ఈ రూల్ని తీసేయండి అని మీరు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ 3 ఇయర్స్ చూడండి. ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి నేను ఒక వీడియో పెడతాను కౌన్సిలింగ్కి ముందు. ఎందుకు అంటే ఇది చాలా ఫీజిబుల్గా లేదు. వేరే స్టేట్లలో కూడా ఇలాంటి రూల్స్ లేవు వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని. ఫైనల్గా ఈ ఇయర్ మనకి వన్ టైం వెబ్ ఆప్షన్స్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రద్దు చేశారు. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ కొత్తగా కౌన్సిలింగ్లో ఎదురు చూసే స్టూడెంట్స్కి దీని గురించి అర్థం కాకపోవచ్చు, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎవరైతే కౌన్సిలింగ్ కోసం అప్లై చేసుకుంటుంటారో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మీరు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత మీ డాక్యుమెంట్స్ ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు, తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు రౌండ్ 1 కౌన్సిలింగ్లోనే మీరు ఏ రీజన్కి చెందిన, ఏయూ రీజన్కి చెందిన, ఎస్వియు రీజన్కి చెందిన మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్ పెట్టాలి. ఏయూ వాళ్ళు ఎస్వియులో పెట్టాలి, ఎస్వియు వాళ్ళు ఏయూలో పెట్టాలి. మీరు గవర్నమెంట్ పెట్టాలి, ప్రైవేట్ కాలేజెస్ అన్నీ పెట్టాలి. కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు, అన్న మాకు గవర్నమెంట్లోనే సీట్ వస్తే జాయిన్ అవుతాం, ప్రైవేట్లో మేము ఫీజు కట్టుకోలేము, మా వల్ల కాదు అని ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ కూడా ఏం ఆప్షన్ ఉండేది కాదు. మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే, రూల్ అది. అన్ని కాలేజెస్ పెట్టాల్సిందే, గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వరకు. మీకు నచ్చిన ఆర్డర్లో మీరు పెట్టుకోవాలి, కానీ అన్ని కాలేజెస్ పెట్టుకోవాలి. అలాగే రౌండ్ 1లో పెట్టుకుంటే ఇంకా అవే ఫైనల్. రౌండ్ 2కి మళ్ళీ రిలీజ్ చేయరు, రౌండ్ 3కి రిలీజ్ చేయరు. ఎన్ని రౌండ్స్కి జరిగినా మీరు రౌండ్ 1లో పెట్టినవే కన్సిడర్ చేస్తారు. పైకి కిందికి జరుపుకోవడానికి కూడా కుదరదు. ఒకవేళ ఎవరైనా మిస్టేక్ చేస్తుంటే మళ్ళీ రౌండ్ 3లో పైకి కిందికి జరుపుకోవడానికి కూడా వీలుండేది కాదు. దీనివల్ల చాలా ప్రాబ్లం అయ్యేది స్టూడెంట్స్కి. మీరే అర్థం చేసుకోవచ్చు ఈ రూల్ అనేది ఎంత ఫీజిబుల్గా లేదో స్టూడెంట్స్కి. స్టూడెంట్స్కి అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా లేదు. ఇలా ఉండేది ముందు వన్ టైం వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు వీటిని రద్దు చేశారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటి అంటే రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, రౌండ్ 2లో మీరు పెట్టాలి, రౌండ్ 3లో కూడా పెట్టాలి. మనకి తెలంగాణలో ఎలా అయితే ఉందో అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొని వచ్చారు. రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు ఇష్టం వచ్చినన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. మీకు ఒక కాలేజ్ పెట్టుకోవాలంటే ఒక్క కాలేజ్ పెట్టుకోవచ్చు, 10 కాలేజీలు కావాలంటే 10 కాలేజీలు, 20 కాలేజీలు కావాలంటే 20 కాలేజీలు, అన్ని కాలేజ్ కావాలంటే అన్ని కాలేజెస్ మీరు ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి కేవలం రౌండ్ 1కి మాత్రమే చెల్లుతాయి. మళ్ళీ మీకు రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ 10th కాలేజీలో సీట్ వచ్చింది అనుకుందాం. మీరు మళ్ళీ రౌండ్ 2లో పైన ఉన్న 9 కాలేజీలు మళ్ళీ పెట్టుకోవాలి. రౌండ్ 2కి మీరు మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ ఆర్డర్ మార్చాలనుకున్న రౌండ్ 2కి మళ్ళీ ఆర్డర్ మార్చుకోవచ్చు. మళ్ళీ రౌండ్ 3కి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఎవ్రీ రౌండ్కి ముందు మీరు వెబ్ ఆప్షన్స్ని మార్చుకోవచ్చు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు, కొత్త కాలేజ్ని యాడ్ చేసుకోవచ్చు, కొత్త కాలేజ్ని డిలీట్ చేసుకోవచ్చు. మీకు స్టూడెంట్స్కి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇది చాలా గుడ్ న్యూస్ కదా. ఇప్పుడు మీ ఇష్టం, మీరు అన్ని కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, కొద్ది కాలేజీలు అయినా పెట్టుకోవచ్చు, ఆర్డర్ మళ్ళీ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇది వెరీ గుడ్ న్యూస్. ఫస్ట్ చేంజ్ దీన్ని తీసుకొని వచ్చారు. ప్రీవియస్గా ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డరు. ఇప్పుడు ఆ జీవోని వీళ్ళు రద్దు చేసి కొత్త జీవోని అయితే తీసుకొని వచ్చారు. దీని ప్రకారం ఎవ్రీ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు, అలాగే మార్చుకోవచ్చు. ఈ యొక్క రూలే కాదు, ఇంకొక గుడ్ రూల్ కూడా తీసుకొని వచ్చారు. ఇది మంచి రూలో కాదో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ, వేరే స్టేట్లో కానీ, తెలంగాణలో కానీ ఎలా ఉండేదంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లో కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ కర్నూలు మెడికల్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి,
రిమైనింగ్ కౌన్సిలింగ్కి మొత్తం మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకా మీకు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీ కౌన్సిలింగ్ నుంచి బయటికి తీసేస్తారు. ఇంకా ఈ ఇయర్ మీకు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో అసలు సీటే రాదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో. సో సీటు వచ్చినా జాయిన్ అవ్వకపోతే ఇంత స్ట్రిక్ట్ రూల్ ఉండేది. కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ చేసేవాళ్ళు, ఇంకా వేరే కాలేజెస్కి కూడా నాట్ ఎలిజిబుల్ చేసేవాళ్ళు, టోటల్గా గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీ కౌన్సిలింగ్ నుంచి మిమ్మల్ని బయటికి తీసేసేవాళ్ళు సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోతే. కానీ ఇప్పుడు ఈ రూల్ కూడా మార్చారు. సో ఇప్పుడు ఏం తీసుకొని వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రౌండ్ 1లో కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే మీరు వచ్చినా కూడా జాయిన్ అవ్వకపోతే మీరు నెక్స్ట్ రౌండ్కి కర్నూలు మెడికల్ కాలేజ్కి ఇంకా నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. కానీ రిమైనింగ్ కాలేజెస్ని మీరు ఎలిజిబుల్ అవుతారు, రిమైనింగ్ కాలేజెస్లో మీరు సీట్ తీసుకోవచ్చు. సో ఇది కొంచెం బాగానే ఉంది రూలు. ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్లో రౌండ్ 1లో వచ్చిన కాలేజీలో మీకు నచ్చకపోతే, మీరు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్స్లో మీరు ఆ కాలేజీకి తప్ప మిగతా కాలేజీలకి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ప్రకారంగా అయితే రూల్ తీసుకొని వచ్చారు. సో ఇది కూడా గుడ్ న్యూసే. అండ్ ముందున్న రూల్ కూడా బాగానే ఉండింది. దానివల్ల ముందు ఎలా ఉండింది రూలు, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి కాబట్టి సో ఖచ్చితంగా జాయిన్ అయ్యేవాళ్ళు. కొద్దిమంది జస్ట్ సీట్ని హోల్డ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు, ఫైనల్గా జాయిన్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి ముందున్న రూలు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. సో ప్రస్తుతం ఉన్న రూల్ కూడా స్ట్రిక్ట్గానే ఉంది, కానీ వచ్చిన కాలేజీకి మాత్రమే మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు, మిగతా కాలేజీలన్నీ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా స్ట్రిక్ట్గానే ఉంది, అట్లాగే స్టూడెంట్స్కి ఫీజిబుల్గానే ఉంది. సో ఈ 2 రూల్స్ అయితే మార్చారు. అలాగే ఇయర్ కౌన్సిలింగ్ కూడా మొత్తం ఎంసీసీ వాళ్ళు ఏమైతే రూల్స్ పెడతారో నేషనల్ మెడికల్ కమిషన్ దానికి తగ్గట్టే రూల్స్ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈసారి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా చాలా రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కూడా చాలా రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఇది గుడ్ న్యూసే, స్టూడెంట్స్కి మంచి చేంజెసే తీసుకొని వస్తున్నారు. సో కానీ మీరు కౌన్సిలింగ్కి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీకేమన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ వరకు నేను ప్రతిదీ మీకు గైడ్ చేస్తాను, తోడుగా ఉండి వెబ్ ఆప్షన్స్లో ఎలా పెట్టుకోవాలి, రూల్స్ ఎలా ఉన్నాయో ప్రతి రౌండ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలా పెట్టుకుంటే మంచిది, అప్డేట్స్కి మీకు సపరేట్ గ్రూప్ ఉంటుంది, మీకు ఏం డౌట్ వచ్చినా నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు, ఇలా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని 7 years నుంచి గైడ్ చేశాను. సో మీకు పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకుంటే ఇంక ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఎందుకంటే సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను మీకు గైడ్ చేస్తాను, ఓకేనా. అండ్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే ఇంకొకటి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, సో యాక్చువల్గా నిన్ననే మనం క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అనుకున్నాము, కానీ ఈరోజు క్వాలిఫైడ్ లిస్ట్ రానుంది. ఆల్రెడీ కర్ణాటక స్టేట్లో క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శుక్రవారం రోజున ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అయితే రానుంది. సో ఈ క్వాలిఫైడ్ లిస్ట్ వస్తే మనకు అర్థమైపోతుంది మన స్టేట్లో కాంపిటీషన్ ఎంత ఉందో. సో ఇది టోటల్గా మనకు వచ్చిన అప్డేట్స్ ఈరోజు. అండ్ నేనైతే చాలా హ్యాపీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ రద్దు చేసినందుకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.